కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను ప్రసాద్. గత 2 రోజులుగా ఏ ఛానల్లో చూసినా ఒకటే కథనం. ఏంటి అంటే మంచు ఫ్యామిలీలో వివాదాలు. సరే, ఏ కుటుంబంలో అయినా సరే వివాదాలు అనేవి సర్వసహజం. అయితే ఇక వార్తలు ఏమీ లేవు అన్నట్లుగా, అదే ప్రధాన వార్త అన్నట్లుగా ఏ ఛానల్ చూసినా ఇదే కథ అన్నమాట. సో అసలు దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళ తండ్రి కొడుకుల మధ్య విభేదాలు, కుటుంబంలో కలహాలు, దానికి ప్రజలకి ఎటువంటి సంబంధం లేదు. ప్రజలకి 1% కూడా ఉపయోగం ఉండదు. సో దాని గురించి ఎందుకు ప్రచారం చేస్తున్నారు ఏంటో అర్థం కావట్లా. ఇక దాని తర్వాత ప్రధానంగా ఇప్పుడు మనం చర్చ జరగబోతుంది ఏంటి అంటే, నిన్న జర్నలిస్టులు మోహన్ బాబు గారి ఇంటికి వెళ్ళినప్పుడు కొంత ఆయన దురుసుగా ప్రవర్తించడం, మైకులు అక్కుని కొడటం, వాళ్ళని తోసేయడం, ఇట్లాంటివన్నీ జరిగినాయి. సో ఎన్ని జరిగినా ఏం చేసినా కానీ జర్నలిస్టుల పైన ఈ విధంగా దురుసుగా ప్రవర్తించడం అనేది మాత్రం ఏ ఒక్కరు ఉపేక్షించేది కాదు. ఎందుకంటే జర్నలిస్టులు ప్రధానంగా ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలు ఏంటి అని చెప్పేసి నిరంతరం వాళ్ళు తిరుగుతూనే ఉంటారు బయట. సో అటువంటి జర్నలిస్టుల పైన ఆఫ్కోర్స్ కొంతమంది అత్యుత్సాహంగా వ్యవహరించే వాళ్ళు ఉంటారు. కానీ ఆ విధంగా మోహన్ బాబు గారు లాంటి పెద్ద ప్రొఫైల్ ఉన్న క్యాండిడేట్ కూడా అలా ప్రవర్తించడం అనేది కొంత అభ్యంతరకరంగా ఉంది. ఈ క్రమంలోనే జర్నలిస్టులు కొంతమంది కూడా ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఈరోజు మనం చర్చ జరగబోతున్నాం. చర్చలో మనతో పాల్గొనబోతున్న వారు అందరూ, నేను జర్నలిస్టులనే తీసుకున్నాను, సీనియర్ మోస్ట్ జర్నలిస్టులని, అనలిస్టులని. ఎందు గురించి అంటే పక్షపాత ధోరణి లేకుండా ఉన్నది ఉన్నట్టుగా పారదర్శకంగా ప్రజలకు తెలియచేయాలనే ఉద్దేశం పైన. సో రామ్మోహన్ గారు సీనియర్ జర్నలిస్ట్, అలాగే దుర్గా కుమార్ గారు సీనియర్ జర్నలిస్ట్, మరియు కోటేశ్వర గారు సీనియర్ జర్నలిస్ట్. అందరికీ నమస్తే అండి. సో ముందుగా రామ్మోహన్ గారు చెప్పండి. రాత్రి ఏదైతే జరిగిన ఘటన చాలా దురదృష్టకరం. సో దాన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు సార్? ప్రసాద్ గారు, మీకు, కోటేశ్వరరావు గారికి, దుర్గా కుమార్ గారికి, అట్లాగే మన ఆదాన్ ప్రేక్షకులకు నమస్కారం. నేను నిన్నటి దాకా, ఇవాళ పొద్దున్న దాకా ఈ విషయం మీద మాట్లాడడాన్ని నిరాకరించాను. కానీ నిన్న మన జర్నలిస్టుల మీద దాడి జరిగిన తర్వాత తప్పక మాట్లాడాలని అనుకున్నాను. అందుకని ఇంతకుముందు దాకా 2 టీవీలో మాట్లాడి ఇప్పుడు 3వది. ఎందుకంటే నిన్నటి దాకా వాళ్ళ వ్యక్తిగత విషయం నాకు అవసరం లేదు, నేను అందులో దూర్చను, కూడా తలదూర్చను, యాజ్ అడ్వకేట్ కూడా నా జాగ్రత్త నేను ఉండాలని నిన్నటి దాకా వద్దన్నాను. కానీ ఇవాళ 2 టీవీలో 3వ టీవీ దీనిలో శ్రీశ్రీ గారి కొటేషన్ ఒకటి గుర్తొస్తుంది నాకు. ఇదంతా జరుగుతుంది. ఎవరెవరి ప్రైవేటు బతుకు వారి వారి సొంతం, పబ్లిక్ లో నిలబడితే ఏమైనా అంటాం, టామ్ 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 అన్నాడు. అది ఆదర్శం నాకు. ఇవాళ మీ గొడవ, మీ ఇంటింటి రామాయణాన్ని, మీ గుట్టు చప్పుడు కాకుండా సంసారం చేసుకునే దాన్ని మీరే బయట పెట్టుకొని రోడ్డు దాకా వచ్చి పబ్లిక్ న్యూసెన్స్ చేసి మా కుటుంబంలో మీకేమిటి సంబంధం అని మీడియాని ప్రశ్నిస్తున్నారు కదా. దుర్మార్గం కదా. మన మీడియా పర్సన్స్ కి అక్కడ చెప్తున్నాడు. రెండోది, దాడులు చేశారు, క్రిమినల్ దాడులు చేశారు. మనకు భారతీయ న్యాయ సంహితలో BNS లో 118 కేసు రిజిస్టర్ అయింది. అది పాతదైతే మనకు 118 324 326 IPC CRPC వస్తుంది. అది అటువంటిది మీరే బయటపడి ఇవాళ మన ఇంటి గుట్టు బయటపడ్డ అని ఆడియో రిలీజ్ చేసింది ఎవరు? మోహన్ బాబు గారు కదా. ఆడియో ప్రసారం చేసింది మనమే కదా. అందుకని నిన్నటి దాకా వేరు, నిన్నటించి వేరు అంటున్నాను. నా మిత్రులు 2-3 జర్నలిస్టులు గాయపడ్డారు, వాళ్ళని పరామర్శించాను కూడా నేను. అదే కనుక ఒక ఆయుధం లాగా మనకు ఏదైతే టీవీ ఛానల్ అది ఉందో దాన్ని తీసుకొని ఎడ్ చేసి ఎట్లా ఉంటుంది తెలుసు కదా ప్రసాద్ గారు, మనకు ప్రాణం పోయేది కదా. కనుక మీకు ఇంటి గుట్టు మీరు కాపాడుకోకుండా ఇంటింటి రామాయణం అందరికి ఉండేది కరెక్టే. కానీ మనం పోయి బెడ్రూమ్లలో వీడియో పెడతలేం కదా. మనం అయితే మీడియా పర్సన్స్ బెడ్రూమ్ వీడియో పెడతలేం కదా. మేమందరం, కోటేశ్వరరావు గారు కానీ, నేను కానీ, మీరు కానీ, మన దుర్గా ప్రసాద్ గారు కానీ, మనం రోజు తిట్లు తింటున్నాం. సమస్య ఎక్కడ ఉంది అంటే వాళ్ళ రాజకీయ కోణం ఉంటది, మీడియా మధ్యన పుల్లబెట్టింది అంటుంటారు. మళ్ళీ చూడండి, మీరు చర్చలలో చూస్తే వాళ్ళ రాజకీయ కోణంలో వాళ్ళు ఒకరినొకరు తిట్టుకుంటారు, రకరకాల బూతు మాటలు మాట్లాడుకుంటారు. మనం కొంచెం విధులనేది చెప్పబోతే మనం మధ్య నిరికిస్తున్నారు నారదులాగా. నేను అదే అంటున్నాను. ఇవాళ ఒక కఠినంగా చెప్పాల్సి ఉంది ఏంటంటే, మోహన్ బాబు గారు మొదటి నుంచి వివాదాస్పదుడే. నెంబర్ 1. ఇప్పుడు తండ్రి ఎరిగితే కొడుకు కోనేట్లు ఎరిగిండని మోటు సాగుతుంది తెలంగాణలో. అంటే కోనేరుకు పోయాక తండ్రి తంత్రి మీద ఎరిగినట్టు కొడుకు అన్ను పోయింది. ఇప్పుడు ఏమో చేసింది, మనం చేసిన తప్పేంది, నువ్వు చేసిన తప్పేంది, ఇద్దరు చూస్తున్నాం కదా. అంటే అతని కంటే ఘనుడు అచంట మళ్ళా అన్నట్టు కొడుకు చేసిందాక నువ్వు ఎక్కువ చేసిన మీడియా వాళ్ళని కొట్టినావు కదా, మీరు కొట్టుకొస్తే మాకు ఏం సంబంధం అంటున్నాడు. అందుకనే ఇంటింటికి వెనకటి మంటిపోయి అనేవాళ్ళము ప్రసాద్ గారు. ఇప్పుడు ఇంటింటికి గ్యాస్ పోయి, ఇంటింటికి వివాదాలు పోయి అంటున్నారు. దీనిలో స్పష్టంగా మీరు కంప్లైంట్ చేసుకున్నారు. నేను యాజ్ అడ్వకేట్ చెప్తున్నాను. మీరు రకరకాల ఆస్తి తగాదాలు ఉన్నాయి.
వ్యక్తిగత తగాదాలు ఉన్నాయి. అంటే కోడల మీద ఆరోపణ చేస్తున్నాడు ఎవరు, మన మోహన్ బాబు గారు. ఇవన్నీ మీ ఇంట్లో చేసుకోండి సార్. మీ ఇంటి గుట్టును బయట పెట్టుకొని బయట పెట్టారని మీడియా మీద ఎందుకు సార్, మీడియా మీద ఎందుకు దాడులు చేస్తున్నారు అంటున్నాడు. నెంబర్ 1. రెండోది, మీడియా దాడిని మనం అందరం ఖండించాలి. మీడియా వాళ్ళ మీద దాడిని ఖచ్చితంగా మనం కేసులు పెట్టాల్సిందే. వాళ్ళు పెట్టిన కేసులకు కూడా సెక్షన్ 118 బిఎన్ఎస్ మీద నమోదైంది. అది 324 దాటిపోయింది. 324 అంటే రక్త గాయాలు మాత్రమే. 326 అంటే రక్త గాయాలు ఒకవేళ మరణానికి దారితీస్తుంది. రక్త గాయాలు ఎక్కువైతే, ఉదాహరణకు దవడమేకలు కొట్టిండు అనుకోండి, కోపం వచ్చి చెంపదెబ్బ వేస్తే ఏం కాదు, 323 అవుతుంది. చెంపదెబ్బ పెరుగుకు రక్తం గారింది అనుకోండి, 324 అవుతుంది. పన్ను ఊసిపోయింది అనుకోండి, పన్ను విరిగిపోయింది అనుకోండి, 326 అవుతుంది. జరిగింది అదే. ఇప్పుడు 326 లో ఉన్నారు. అందుకనే ఈ కేసులు ఇవన్నీ చూస్తే నాకు మోహన్ బాబు కుటుంబానికి ఒక విధుల నీతి, వాళ్ళకి నేను సలహా చెప్పదలుచుకున్నాను న్యాయవాదిగా. అయ్యా, మీ గొడవలు మీరు పడండి, మీ గొడవలలో సివిల్ కేసులు ఉంటే తేల్చుకోండి, కానీ ప్రజలను మధ్య ఇన్వాల్వ్ చేయకండి. నేను ఆయన ఇంటి పక్కనే ఉంటే పబ్లిక్ న్యూసెన్స్ కింద నేను ఒక కేసు కూడా పెట్టిస్తానని అంటున్నాను. నేను గేట్ దాటి బయటకు వచ్చింది, మీ సంసారం గుట్టు బయట పడ్డది, సమస్య లేదు. గేట్ లోపలికి వచ్చి మీ బెడ్రూమ్ కిటికీకి వీడియో పెట్టలే, మీరు బయటకు వచ్చారు, మీరే తనుకున్నారు, మీరే తిట్టుకున్నారు, మీరే పోలీసులను పిలుచుకున్నారు, మీరే బౌన్సర్లను తెచ్చుకున్నారు. దుర్మార్గం కాదు. ఒకరింటి మీద మీరు తండ్రి కొడుకులు అయితే మాకేం సంబంధం, ఒక ఇద్దరు శత్రుపక్షాలు అయితే మాకేం సంబంధం. అందులో మీడియా ఎందుకు పోయింది? మీడియా అని కూడా తీసుకుపోయింది మంచి మనోజే, అక్కడికి తీసుకెళ్ళింది కదా. ఎవరో ఒకరు పిలిస్తేనే కదా, లేకపోతే వాళ్ళకి సమాచారం ఎలా తెలుస్తుంది సార్? చెప్తున్నారు కదా. అంతేందుకండి, మన రోడ్డు మీద పోతుంటే ఇద్దరు కొట్లాడుకుంటుంటే వీడియో తీసి మనకు ఆనందపడే వాళ్ళు ఉంటారు, కొందరు విడిపించబోయే వాళ్ళు ఉంటారు. సమస్య ఎక్కడ వచ్చిందంటే పోలీసులు కూడా అక్కడే ఉన్నారు, మీడియా మిత్రులు అక్కడే ఉన్నారు. చాలా సార్లు చూడండి, నల్లకాటి పంచాయతీలో ఇద్దరు ఆడవాళ్ళు కొట్టుకుంటుంటే మధ్యాహ్నం పోయినోడు బలి అవుతాడు. చూడండి మీరు చాలా సార్లు చూడండి, మీరు ఎవరైనా కొట్టుకొని చంపుకొని పోతుంటే కత్తిపొట్ట గురయ్యేవాడు మధ్యవర్తికి పోయినాడు అవుతుంటాడు. మరి మీడియా వాళ్ళు అదే జరిగింది కదా. ఇప్పుడు మీడియా వాళ్ళు చేసింది ఏంటి? అయ్యా, మీరు కొట్టుకోకండి పోవడం కదా వరకు చెప్పారని చూపించారు, మీరు చేసినప్పటికీ చూపించారు కదా. మైకు తీసుకునే తీవ్రత కానీ ఆయన వచ్చిన పద్ధతి చూస్తే మనకు వీడియోలో నిన్న నుంచి అదే జరుగుతుంది కనుక మీరు నమస్కారం పెట్టుకుంటూ వచ్చి దాడి చేస్తారు అనుకుంటారు ఎవరైనా? కౌగలించుకుందామని వచ్చి కత్తిపొడుతో చంపేస్తారు అనుకుంటారు ఎవరైనా? నిజంగా నా జర్నలిస్ట్ మిత్రులకు నేను సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. వారి ఆ తీవ్రమైన గాయాలని అది కనుక కంతకు తాకింది ఒక అబ్బాయికి, అది కనుక కొంచెం విడిపోతే కన్ను పోయేది, లేకపోతే ప్రాణం పోయే సంగతి ఇక్కడ ఉంటది. రెండోది ఏమంటున్నాను ప్రసాద్ గారు, ఇక్కడ ఒక్క మాట అర్థం చేసుకోవాలి. అతనిలో నుంచి కూడా ఆయన వివాదాస్పదుడే. ఆయన స్కూల్ పెట్టిన కాడి నుంచి మొదలు పెడితే సినిమా రంగంలో కానీ రాజకీయ రంగంలో చంద్రబాబు నాయుడు వేధించడం, నిన్నగాక మొన్న చిరంజీవి గారు బయటపడ్డారు కదా సార్. పాపం చిరంజీవి గారు లెజెండ్ అని చెప్తే ఆయన పెద్ద వివాదం సృష్టించి ఈయన కదా. అలాంటి కూడా పాపం ఆయన చాలా సమయం పాటించి మొన్న అవార్డు వచ్చినప్పుడు చెప్పుకున్నారు. అంటే చాలా ఆయన బయటపడ్డారు అది కదా. అందుకనే ఒక మాట చెప్తాను, ఇంకొక నా పాట సంఘటన, నేను సినిమా రిపోర్టర్ కూడా చేశాను కనుక చెప్తా, ఒక మాట చెప్పి ముగిస్తాను. నేను గతంలో అక్కినేని నాగేశ్వరరావు గారి ముందటనే నేను మీకంటే బాగా నటిస్తానని మీ భార్య అన్నపూర్ణ అన్నది కదా. అంటే ఇక్కడ ఏమైందంటే చచ్చిపోయిన మీద సాక్ష్యం తెచ్చుకోవడం. నాగేశ్వరరావు గారు చాలా చిత్తప్రజ్ఞుడు కనుక దాన్ని లైట్ గా తీసేసిండు. మనం కూడా నేనేమంటున్నాను, అసలు ఆ విషయం మాట్లాడడానికి ఇష్టం లేకుంటే మీరు అడిగారు కనుక మాట్లాడుతున్నాను. రైట్ సార్, అట్లా వస్తాను నేను. దుర్గా కుమార్ గారు నమస్తే అండి. వీళ్ళిద్దరు కూడా నా చిరకాల మిత్రులు. ఇంకోటి ప్రసాద్ గారు, రామ్మోహన్ రావు గారు ప్రజ్ఞాపూర్ సర్పంచ్ గా కూడా చేశారు ఆయన. అప్పటి నుంచే నాకు స్నేహం. రైట్, 91 ఆ ప్రాంతాల్లో. ఓకే, దుర్గా కుమార్ గారు, మీరు చెప్పండి. మోస్ట్ జర్నలిస్ట్ కాబట్టి మీకు మోహన్ బాబు గారితో ఎక్కడొకసాట మీకు ఒక అనుభవం ఏదో ఒకటి ఎదురవుతుంది. అది మంచిగా చెడా ఎట్లాంటిది, లేకపోతే జనరల్ దాని. సో మీకు తెలిసినంత వరకు మీ అనుభవంలో మోహన్ బాబు గారు వ్యక్తిగతంగా ఏ విధంగా ఉంటారు? అంటే పాత్రికేయులతో కావచ్చు, లేకపోతే ఇంకేదైనా సరే వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు కావచ్చు. ఆయన ఇప్పుడు మా సోదరుడు రామ్మోహన్ రావు చెప్పినట్టు పలు సందర్భాల్లో రకరకాల విధి విధానాలు అనుసరిస్తాడండి. ఆయనకి లాభంగా ఉంటే ఒక రకంగా ఉంటాడు, ఆయనకు వ్యతిరేకంగా ఉంటే ఇంకో రకంగా ఉంటాడు. మొదటి నుంచి కూడా వివాదాస్పదమైన వ్యక్తే. ఇంకోటి ఏంటంటే, ఆవు చేలో మేస్తే దూడను గట్టున మేస్తుందా అన్నట్టు, ఇప్పుడు ఆ కుటుంబంలో తండ్రి అటువంటి క్యారెక్టర్ అయినప్పుడు ఇప్పుడు ఆ అబ్బాయి మనోజ్ ఇలా ప్రవర్తించడంలో పెద్ద విశేషం ఏమీ కనపడలేదు. ఇప్పుడు ఒక సమాజం అనే ఒక కేక్ గా తీసుకుంటే, ఇవాళ మోహన్ బాబు గారి ఒక రేణువు కుటుంబం, దాన్ని మైక్రోస్కోప్ కింద చూస్తే సమాజాన్ని చూసినట్టుగానే అనుకోవాలి మనం. ఇదేమి కొత్త విషయం ఏం కాదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ తీవ్రత ఎక్కువగా ఉంది. ఎందువల్ల అంటే తండ్రి మోహన్ బాబు కాబట్టి. అదే ఇంకా ఎవరన్నా ఒక సగటు తండ్రి అయితే దీన్ని ఇంతదాకా తీసుకురారండి.
అయితే మీరు అడిగారు మోహన్ బాబు గారితో మీకు గతంలో కూడా ఇలాంటి ఏమన్నా మీకు తెలుసా అంటే, నేను గతంలో ఉదయంలో డిప్యూటీ చీఫ్ రిపోర్టర్ గా ఉన్నానంటే దాసరి నారాయణరావు గారికి కూడా అతి సన్నిహితంగా ఉండేవాడిని. ఇప్పుడు మంచు లక్ష్మి గారు కూడా ఇంతకు ముందు ఒక ప్రేమ వ్యవహారం నడిచిందండి అప్పట్లో. గన్నవరం ఎక్స్ఎమ్మెల్యే డాక్టర్ రాయుడు గారు మనవడిని ఆమె ప్రేమించి ఆయనతో పాటు ఆ గన్నవరం వెళ్ళిపోయింది. అప్పుడు వెళ్ళిపోతే ఈయన దేవినేని నెహ్రూ అప్పుడు మంచి హవా నడుస్తుంది విజయవాడలో, ఆయన ఎమ్మడ పెట్టుకుని వెళ్ళాడు. అప్పుడు ఈయన టీడీపీలో ఉన్నాడు కాబట్టి, ఆయన కూడా టీడీపీలో లీడర్ కాబట్టి ఇద్దరు సహచరులు, అందులో చాలా ఫ్రెండ్స్. తర్వాత ఈయన రాజ్యసభ సభ్యుడు, పార్టీలో ప్రముఖుడు కాబట్టి దేవినేని నెహ్రూ గారు కూడా గన్నవరం వెళ్ళి ఆ అమ్మాయిని ఎమ్మడ పెట్టుకుని లాక్కొద్దామని దౌర్జన్యానికి వెళ్ళారు ఇంటి మీదకి. వెళ్తే అయితే అక్కడ డాక్టర్ రాయుడు గారు, అంటే ఆయన బహుశా సుందరయ్య గారు తర్వాత ఎమ్మెల్యేగా చేసినట్టు కోటేశ్వరరావు గారు చెప్పాలి, అది ఆయనకి బాగా తెలిసి ఉంటది. ఆ రాయుడు గారు రాయుడు గారి కుటుంబానికి కూడా అక్కడ చాలా కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. ఊర్లో జనం అందరూ పోగయ్యి వీళ్ళిద్దరిని కూడా తరిమి కొట్టారు. అయితే వెనక్కి వచ్చేసాడు. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాల్సి వచ్చింది ఇవాళ. ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో అంశాలకు మీరెందుకు వచ్చారు అన్నప్పుడు, వాళ్ళ కుటుంబంలో వాళ్ళ అమ్మాయి ప్రేమ వ్యవహారాన్ని గురించి ఆ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించుకుమారని నాకు దాసరి నారాయణరావు గారు చెప్తే, నాకెందుకు చెప్పాడంటే, ఆయన అప్పట్లో ఆయన తెలుగు తల్లి పార్టీ పెడతానికి ఉన్న టైంలో కొంచెం నన్ను ప్రెస్ వ్యవహారాలు చూస్తా ఉండేవాడిని. అప్పుడు నాకు అప్పచెబితే ఆయన ఇంకో మాట కూడా ఏం చెప్పాడంటే, కుమార్ కొంచెం జాగ్రత్తగా ట్యాకిల్ చేయండి, ఆయన కొద్దిగా ఆవేశపరుడు, ఎవరు ఈ మోహన్ బాబు అని కూడా చెప్పాడు. అయితే ఏంటంటే అప్పుడు మేము అప్ కంట్రీ వాళ్ళని కూడా పిలిచాము. ఇది పెద్ద, ఇప్పుడు ఇలా ఇవాళ ఎంత రచ్చ జరిగిందో అప్పుడు కూడా ఈ వ్యవహారం అన్ని మీడియాలో వచ్చేసింది, న్యూస్ పేపర్స్ లో కూడా వచ్చింది, అప్ కంట్రీ న్యూస్ పేపర్స్ లో కూడా. అయితే నేను అప్పుడు అప్ కంట్రీ కరస్పాండెంట్స్ కూడా పిలిచినప్పుడు, ఐ థింక్ వీక్ కరస్పాండెంట్ అనుకుంటా లేడీ, ఈయన ఎంత చెప్పాడంటే, మా అమ్మాయి గేట్ దగ్గర కారు దిగి తలంచుకుని కాలేజీలోకి వెళ్ళటం, మళ్ళీ కారు వచ్చినప్పుడు వచ్చి తల దించుకుని వచ్చి కారులో కూర్చోవటం, ఇంటి దగ్గర దిగటం తప్ప ఈ అమ్మాయికి ఏం తెలీదు, అతను బలవంతంగా ఎత్తుకెళ్ళిపోయాడు అన్నట్టుగా చెప్పాడు. అప్పుడు ఆమె అడిగింది, మిగిలినాడు పెద్దగా అడగలేదు కానీ అమ్మాయి అడిగింది, మరి మీరు చెబుతున్నట్టు ఆ పిల్ల తల ఉంచుకునే వెళ్ళిపోతే ఇంత ప్రేమ వ్యవహారం ఎట్లా నడిచింది, ఆమె గన్నవరం ఎట్లా వెళ్ళింది, ఆమె ఏమి నన్ను ఎత్తుకుని వచ్చారని చెప్పడం లేదు కదా అని కూడా అడిగింది. అట్లాగే అంటే అప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రెస్ వాళ్ళు కావాల్సి వచ్చారు. ఇవాళ ఇప్పుడు రామ్మోహన్ రావు గారు అన్నట్టు అసలు అది 4 గోడల మధ్యలోనో క్యాంపస్ లోనో జరిగితే పెద్ద వ్యవహారం కాదు. నేను కూడా అదే పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఉంటానండి, పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లోనే ఉంటా. ఇప్పుడు పోలీసులు మొత్తం అక్కడ దాన్ని సీజ్ చేశారు ఆ క్యాంపస్ ని. అంత పెద్ద ఈవెంట్ అవుతున్నప్పుడు ప్రెస్ వాళ్ళు రాకుండా ఎట్లా ఉంటారండి? ఇప్పుడు అది వాళ్ళ ఇంటి వ్యవహారం అయితే పోలీసులు వెళ్ళరు, ప్రెస్ కూడా వెళ్ళదు. తర్వాత నాకు తెలిసినంత వరకు అక్కడ ఇన్స్పెక్టర్ గురవారెడ్డి గారిని నాకు పెద్ద పరిచయం లేదు, నేను ఒక చిన్న ఇన్సిడెంట్ లో వారిని కలిసినప్పుడు ఆయన పరిపక్వత చూసిన తర్వాత, నిజానికి వీళ్ళు డీజీపీలు వీళ్ళందరి దగ్గరికి వెళ్ళారు కానీ ఒక తండ్రి కొడుకు మధ్య వచ్చిన వివాదం. ఇప్పుడు మనోజ్ ఏం చెబుతున్నాడంటే, నేను ఇంతకు ముందు అసలు ఈ వ్యవహారం మాట్లాడటానికి వేరే ఛానల్స్ లో నేను కూడా ఇష్టపడలేదండి. ఇవాళ రాత్రి ఇన్సిడెంట్ తర్వాత మాత్రమే నేను అక్కడికి పరిమితమై మాట్లాడటానికే ఒప్పుకున్నా. మీరు రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు నేను గతంలో ఒప్పుకోలా. కానీ ఇప్పుడు ఈ పోలీసులు అందరూ కూడా ఇక్కడ ఇంత గుమ్మికూడినప్పుడు, అది ఒక పబ్లిక్ అఫైర్ అయినప్పుడు జర్నలిస్టులు వచ్చారు. వారు చెప్పినట్టు చక్కగా నమస్కారం పెట్టుకుంటా వచ్చిన వ్యక్తి అందరిళ్లలో ఇంకోటి ఆయన కొన్ని మంచి మాటలు కూడా చెప్పాడు. ఈయన ఎవరు మోహన్ బాబు, అందరిళ్లలో ఉండేదే మా ఇంట్లో ఉంది, ఎవరింట్లో అన్నా లేకుండా ఉంటే చెప్పండి, ఆయన కాళ్ళు కడిగి నేను నెత్తి మీద చల్లుకుంటానని కూడా చెప్పాడు. వస్తా ఈ డైలాగ్ వస్తారు నెక్స్ట్ రౌండ్, నేను మిమ్మల్ని అడుగుతాను. ఒకసారి కోటేశ్వర గారి దగ్గరికి వెళ్ళి వస్తాను, ఎందుకంటే రామ్మోహన్ గారు కొంత తొందరపడుతున్నారు కాబట్టి. నా పరిస్థితి కూడా అదే, పంపించండి రామ్మోహన్ గారిని. అదే కోటేశ్వర గారితో మాట్లాడి మళ్ళీ మోహన్ రావు గారికి ఇచ్చి నేను పంపిస్తాను. కోటేశ్వర గారు నమస్తే సార్. మోహన్ బాబు గారి వివాదాలకు సంబంధించి కేర్ ఆఫ్ అడ్రస్, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఏ విషయమైనా, అది మూవీ అయినా లేకపోతే పర్సనల్ ఇష్యూ అయినా, ఇప్పుడు దానికి మరలా ఇంకోసారి ప్రూవ్ చేసుకున్నారనమాట. సో ఈ తరుణం జర్నలిస్టుల పైన చేంజ్ చేసుకోవడం అనేది మాత్రం ఏ విధంగా చూస్తాం సార్? ఇప్పుడు వ్యక్తిగతమైనటువంటి వ్యవహారం బజార్కి ఎక్కిన తర్వాత, అందులోనూ ఇవాళ మీడియా ప్రతిదాన్ని సంచలనంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నటువంటి నేపథ్యంలో మీడియా వెళ్ళటం సహజం. ఆ విషయం 7-10 వయసు దాటినటువంటి మోహన్ బాబుకి తెలియనటువంటిది కాదు. అయినప్పటికీ సంయమనం కోల్పోయి ఈ విధమైనటువంటి దురుసు ప్రవర్తన అనేటువంటిది తీవ్రంగా గ్రహించాల్సినటువంటి అంశం.
చట్టపరమైనటువంటి కేసులు దాఖలు చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలనేది ఈ సందర్భంగా నేను స్పష్టంగా చెప్తున్నాను. ఇక ఆయన వ్యక్తిగత జీవితం లేదా ఆయన కుటుంబంలో వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాలు ఇవన్నీ కూడా అందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యం. అయినప్పటికీ ఎవరికి ఉండేటువంటి గోప్యత వారికి ఉంటది కనుక వాటి జోలికి మనం వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. అత్యంత వివాదాస్పదమైనటువంటి అంశాలు అందులో ఉన్నాయి కనుక అవేమి సమాజానికి ఉపయోగపడేటువంటివి కాదు, లేదా ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటివి కూడా కాదనేది ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి. అందుకని ఇప్పుడు ఇది సివిల్ కేసు అనేటువంటిది క్రిమినల్ నేరపూరితమైనటువంటి కేసుగా మారినటువంటి ఈ నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం కేసులు ఆల్రెడీ నమోదు చేశారని చెప్తున్నారు. అందుకని ఇప్పటికైనా దీనికి తెరదించి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా జర్నలిస్టుల మీద జరిగినటువంటి దాడికి సంబంధించి ఒక లెజెండ్ గా లేదా ఒక ప్రముఖుడిగా ఉన్నటువంటి మోహన్ బాబు దాడి చేసినప్పుడు దీని మీద సినిమా సంఘాలు మా ఆర్టిస్ట్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కానీ లేకపోతే నిర్మాతల సంఘం కానీ లేదా ఇటువంటి వాళ్ళందరూ కూడా ఏ విధమైన స్పందిస్తారు? ఎందుకంటే ఆయన కొడుకు కూడా ఒక ప్రముఖుడిగా ఉన్నాడు కనుక ఏ విధంగా స్పందిస్తాడు అంటే ఇటువంటి వ్యక్తిగతమే అయినప్పటికీ ఇది బహిరంగమై జర్నలిస్టుల మీద దాడి చేసినటువంటి ఈ నేపథ్యంలో దీని మీద ఏ విధంగా సినిమా ఇండస్ట్రీ కూడా స్పందిస్తుంది అనేటువంటిది ఆసక్తి కలిగించే అంశము అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచు. రైట్ సార్. మళ్ళీ రామ్మోహన్ గారు, సో ఇప్పుడు జర్నలిస్టుల పైన దాడి జరిగింది, అది మనం అందరం ఖండించాం. అయితే జర్నలిస్టుల్లో కొంతమంది అత్యుత్సాహంగా కొన్ని చర్యలు ఉంటున్నాయి. ఎలాగంటే ఉదాహరణకి ఎక్కడైనా సరే ఎవరైనా సరే ఒక సూసైడ్ చేసుకున్నారనుకోండి, ఆ బాధిత కుటుంబం వాళ్ళు బాధలో ఉన్నప్పుడు వాళ్ళు రోధిస్తూ ఉన్న సమయంలో వీళ్ళు వెళ్ళి మైకులు పెడతాం. ఎక్కడికక్కడ ఏంటంటే ఎక్స్క్లూజివ్గా నేనే ముందు ఇవ్వాలి, మా ఛానల్లో ముందు పడాలి అని చెప్పేసి వాళ్ళ యొక్క అత్యుత్సాహం అనుకోవచ్చు. అట్లాంటి తరుణంలో అక్కడ కొంత జర్నలిస్టులు అత్యుత్సాహం కనపడతలేదంటారా? ఖచ్చితంగా ప్రసాద్ గారు, నేను 49 ఏళ్ళ జర్నలిస్ట్, వచ్చే సంవత్సరం 50 సంవత్సరం జరుపుకోబోతున్నాను. ఒకసారి నేను మంచిర్యాలలో ఒక ప్రయాణం చేస్తున్నాను, ఒక ప్రముఖ టీవీ ఛానల్ విలేకరితో కారులో ప్రయాణం చేస్తున్నాను. ఆయనకు ఫోన్ వచ్చి అక్కడ యాక్సిడెంట్ జరిగింది, ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది మేము ప్రయాణం చేస్తున్న దగ్గర నుంచి. యాక్సిడెంట్ జరిగింది అన్నది. ఎంతమందిరా అని నేను అడిగిండు. 3 అని అయింది. ముగ్గురేనా అని అడిగింది. ముగ్గురేనా? నేను బాగా చాలా గొప్పడు. ఏందా ప్రాణాలుగా, 3 ప్రాణాలు కదా? కాదు సార్, ఎక్కువ ప్రాణాలు పోతే ఎక్కువ మాకు టీఆర్పీ రేట్లు వస్తాయి. అది దుర్మార్గంగా మనకు అట్లా తయారైన మనం దురదృష్టం. ఏం మాట్లాడతాం అటువంటి వాళ్ళు? అందుకనే మీరు అన్నది చాలా సార్లు మనం ఫేస్ చేస్తుంటాం. వాళ్ళ దుఃఖంలో వాళ్ళు ఉంటే మైకు ముందర పెట్టేసి ప్రతి యూట్యూబ్, మన రేవంత్ రెడ్డి గారు అన్నారు, ప్రతి గొట్టం పట్టుకున్న వాడు విలేకరి అనే సమస్య వస్తుంది. దానివల్ల వస్తున్న సమస్య అవగాహన ఉంటలేదు. రోషయ్య గారినే పేరు అడిగినట్టు ఒక విలేకరి, నేను చెప్తాను, ఆయన ఆవేదన మా ఇంటికి వచ్చినప్పుడు చెప్పిండు. రోషయ్య గారు అన్నాడు ఏంటంటే, సీనియర్ జర్నలిస్ట్ రామారావు గారు నన్ను తిరుమల తిరుపతి దేవస్థానం అనుకుంటాను, బయటకు రాగానే అందరు ఇంటర్వ్యూ చెప్పినట్టు ఒక ఆయన గొట్టం పట్టుకుని ఆయన వచ్చిండట. వచ్చి ఏమడిగినట అంటే, నేను తెలుసుగా రోషయ్య గారు తెలవకుంటుంటారా అన్ని, మీరు మొదలు పేరు చెప్పండి, ఆ తర్వాత మాట్లాడండి అన్నట. చాలా విసవిసిగా నడుచుకుంటూ వెళ్ళిపోయిన రామారావు గారు జర్నలిజం ప్రమాణాలు దిగజారుతున్నాయి. ఇప్పుడు కాదు ఆయన బతుకున్నప్పుడు చెప్పింది. అర్థం చేసుకోండి. అంటే ఇవాళ ఇక్కడ నేనేమంటే ఈ ఇష్యూలో ఒకటే ఉంటున్నానంటే, యాజ్ అడ్వకేట్ గా వాళ్ళ కుటుంబ వ్యవహారాలు వాళ్ళు ఉంచుకొని ఎవరు బయటపడే దాకా కేసుల దాకా వచ్చింది బజార్న పడ్డారు కనుక మనం మాట్లాడుకుంటున్నాం. నేను శ్రీశ్రీ గారు కొట్టేసింది. రెండోది ఆయన ఆడియో వచ్చింది బయటకు, మోహన్ బాబు గారి. నా గుండెల మీద తన్నావురా అన్నాడు. ఎవరు? నేను అంటున్నాను, అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు కాదు కదా, మనకు సామెతనే ఉంది కదా, ఇంటింటి రామాయణము. మరి ఇంటింటి రామాయణమే కదా. ఇప్పుడు వీళ్ళు మన మీద ఆరోపణ, విలేకరుల మీద లేకుండా మీడియా మీద ఆరోపణ చేస్తున్నారు కదా. నేను ఏమంటున్నాను, రామాయణంలో రాముడి కుటుంబం అంతా చూసినాం కదా, ఎన్ని ఇబ్బందులు పడ్డారు. కుటుంబ కలహే కదా. రామాయణం రాముకు భారతం బొంక అంటాం. రామాయణం రాసిన వాల్మీకిని తిడుతుంటా మరి ఎవరన్నా? ఎందుకు తింటారు? రాముడే తిట్టాలి ఈ లెక్కనైతే. ఇప్పుడు మోహన్ బాబు మనం తిట్టినట్టు రాముడిని తిట్టాలి, మన వాల్మీకిని తిట్టాలి. మహాభారతం కురుక్షేత్రం కురుక్షేత్రంలో జరిగిందని కళ్ళ కట్టినట్టు వ్యాస మహర్షి రాసిండు. మనకి దానికి ఎవరిని వ్యాస మహర్షి తప్ప, మీరు కుటుంబాలు కొట్టుకున్నారు, చాచుకున్నారు, కురుక్షేత్రం యుద్ధం చేసుకుని వంశ నాశనం అయిపోయింది. ఓ సామెత ఉంది ప్రసాద్ గారు, ఇప్పుడు కౌరవులు అందరూ చచ్చిపోతేనట వచ్చిన బాధ ఎవరికంటే ధర్మరాజు గట. వీళ్ళందరూ తద్దినాలు పెట్టాలి, 100 మంది పెట్టాలి కదా తద్దిన. అందుకని వాడి చావు తద్దినానికి వచ్చింది అంటారు మనం. అందుకనే ఇక్కడ వాళ్ళ కుటుంబ వ్యవహారం మన తద్దినానికి ఎందుకు వచ్చిందని నేను అంటున్నాను. జర్నలిస్టులకు ఎందుకు కొడుతున్నాం, జర్నలిస్టుల మీద ఎందుకు ఆరోపణ చేస్తున్నాం?
నేను స్పష్టంగా చెప్తున్నాను. గతంలో ప్రింట్ మీడియా ఉన్నప్పుడు నేను చాలాసార్లు కేసులు అనుభవించాను, కేసులు పెట్టాను కూడా, కేసులు గెలిచాను కూడా. మన దుర్గాప్రసాద్ గారికి తెలుసు ఆ సందర్భంలో నాకు పరిచయం వాళ్ళు. నేనేమంటున్నానంటే పాత ప్రింట్ మీడియాలో నేను అనని మాట రాశారు రామ్మోహన్ రావు అనేదానికి వీలు ఉండేది అంటున్నా. ఇవాళ ప్రత్యక్షంగా మీరే మైక్ పట్టుకొని కొట్టుకు మీరే కొట్టి తన్ని ఇష్టం ఉన్నట్టు చేస్తుంటే ఇదంతా కనపడుతుంది కదా. అందుకని మీడియా అద్దం లాంటిది అంటున్నాను. అద్దంలో ఏది ముఖం చూస్తే అది కనపడుతుంది. అద్దం తప్పు కాదు. తన ముఖం బాగాలేక ఒక ఆమె చేసిందంటే ఒక ఆయన అందాం, ఒక ఆమె అంటే వాళ్ళ స్త్రీల మీద ఇటువంటి సామెతలు వాడద్దు. ఒక ఆయన అద్దం నేను తీసుకొచ్చిందట. అట్లా ఉన్న పరిస్థితి వాళ్ళ. అద్దం మీడియా లాంటిది కదా. ఇప్పుడు మీడియా కనపడుతుంది స్పష్టంగా, ఆయన ఏం చేసిండు వీళ్ళు ఏం చేసిండు కనపడుతుంది. దీనిలో రెండే ప్రభుత్వం ఇప్పటికే, ఇప్పుడు మీ గొడవ అంతా ప్రభుత్వానికి ఎందుకు వచ్చిందని మీరు బయటపడ్డారు కనుక ప్రభుత్వం ఇప్పటికే కేసులు నమోదు చేసింది. తప్పించుకోవడానికో రకరకాల నేను అనను కానీ ఆయన పోయి హాస్పిటల్ జాయిన్ అయ్యిండు. ఈయన పోయాం కంప్లైంట్ చేయమని నోటీసులు ఇచ్చి పిలిచారు. ఇది 3 ఏళ్ల కంటే ఎక్కువ శిక్ష ఉన్నది. నేను అది చెప్పాను. చెంపదెబ్బ కొడితే 323 బేలెబుల్, రక్తం కారేటట్టు కొడితే 324 24. దానిలో ఒకవేళ రక్తం కారితే 324 4 బేలెబుల్. 326 ఎప్పుడైతే పన్నిరిగినప్పుడు చేరినప్పుడు 326 అవుతుంది. ఈ 326 దాకా వచ్చింది. ఈ హత్యా ప్రయత్నం కింద కూడా వస్తుంది అంటున్నాడు. ఒకవేళ నిజంగానే జర్నలిస్టుల మీద తీవ్రంగా తీసుకుంటే ఆయన వాడిన ఆయుధం అంటున్నాను దాన్ని. ఇప్పుడు చేతిలో ఎందుకు కత్తి కొడతా అంటే, చేతిలో కత్తి ఉంటే కత్తిని కొడతా అంటే, నా చేతిలో ఉంది కనుక కూరగాయలు కోస్తున్నా కొడతా అంటే కష్టం కదా. అందుకని చట్టం ముందు అందరూ సమానమని నిర్ణయించాలి. ఈ ప్రభుత్వం ఇటువంటి కుటుంబ కలహాలను విడిచిపెట్టకుండా ఇది బయటపడ్డది కనుక కేసులు పెట్టాల్సింది. ఎంత ప్రముఖుడైనా సరే సెలబ్రిటీసులు సమాజానికి ఆదర్శంగా ఉండాలి. సెలబ్రిటీసులు ఇటువంటి దుర్మార్గంగా ఆదర్శంగా ఉంటుంది. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. బిడ్డల శిక్షణ అని తెలంగాణ మంచి మమ్మల్ని నవల రాశాడు. నిజంగా చెప్పిన బిడ్డల శిక్షణ అనేది నాకన్నా ముందు ఎవడైనా రాసి ఉంటే నా పిల్లల్ని ఇట్లా పెంచుకోలేకపోతుంది, నా పిల్లల్ని సక్రమంగా పెంచుకొని ఆయన అన్నమాట మనకు గుర్తు చేస్తున్నాడు. ఎందుకంటే బిడ్డల శిక్షణ ఒకసారి చదివితే ఇటువంటి వాళ్ళు చదవాలంటున్నాడు. వాళ్ళు ఇంకొక మాట, సెలబ్రిటీస్ ఎంత దుర్మార్గంగా చేస్తున్నారంటే ఈజీ మనీ వస్తుంది. ఈజీ మనీ అంటే కష్టపడకుండా వస్తుందని నేను అంటలేను. ఈజీ మనీ వచ్చిన ధనవంతులు ఎవరైనా సరే, సెలబ్రిటీస్ కాదు వ్యాపారవేత్తలు కావచ్చు, రోజుకు 50,000 లక్ష రూపాయలు పాకెట్ మనీ ఇస్తున్నారు పిల్లలకు. మరి వాళ్ళ పిల్లలు చెడిపోకుంటే ఏమవుతారు? పెద్ద పెద్ద సెలబ్రిటీస్ పిల్లలు కార్ యాక్సిడెంట్లలో మన కార్ రేసింగ్లు చనిపోతున్నారు అంటే దానికి కారణం ఇదే అంటున్నాను. ఇవాళ పాత సూక్తుంది మన వేదాల్లో ఒకటి ఉన్నది. ఏమనంటే తనయ చెడుగైన తల్లి తప్పు, తనయుడు చెడుగైన తండ్రి తప్పు, శిష్యుడు చెడుగైన గురువు తప్పు. నీ కుటుంబం నువ్వు చక్కదిద్దుకో, నీ కుటుంబాన్ని నువ్వు మంచిగా చేసుకో. దాన్ని విడిచిపెట్టి నువ్వు ఆడియోలు పెట్టి వీడియోలు పెట్టి మధ్య కొట్టి మధ్యాహ్నం నారదులాగా వీళ్ళు వచ్చిన ప్రెస్ నేను అన్నది ఏకీపిస్తున్నారు. ప్రెస్ వాళ్ళు సమయం పాటిస్తలేరు, కరెక్టే. కానీ నువ్వు బయటపడ్డప్పుడు కదా వీళ్ళందరూ గొట్టం పట్టుకుని ఎందుకు పోయింది వాడు, అంతే కదా. కనుక వీళ్ళు నిందించడం కాదు, మొట్టమొదలు తన ముఖం బాగాలేదు అద్దాన్ని ఎలగొట్టకండి. అద్దం లాంటి మీడియాను అనవసరంగా అవమానించకండి. అద్దంలో ఉన్న మీడియాను ఏదైతుందో దాడులు చేయకండి. ఖచ్చితంగా జర్నలిస్ట్ తరఫున నిలబడదాం. అది తప్పైనా ఒప్పైనా అంటే అంటే వాడి ఇంటికి పోయి బెడ్రూమ్ లో పెడితే తప్పే కాదంటలేదు నేను. సోషల్ మీడియా కానీ మన మెయిన్ మీడియా కానీ దాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. దాన్ని మనము ప్రభుత్వం కూడా అది మీ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. నమస్కారం సార్. క్షమించాలి కోటేశ్వరరావు గారు, దుర్గా కుమార్ గారు, నేను ఖచ్చితంగా బయటకు పోవాల్సింది, లేకపోతే మీతో చాలాసేపు ఉండాలని ఉంది. అట్లాగే సార్ రామారావు గారు. దుర్గా కుమార్ గారు, ఇందాక మీరు కంటిన్యూషన్లో ఒక పదం చెప్పారు. ఏంటి అంటే అదే ఆయన ఆడియో లీక్ అయిన దాంట్లో ఒక పదం ఉంది, అట్లాంటి కుటుంబాలు లేకుండా ఎక్కడ ఉన్నాయి, ఎక్కడో ఉంటే 1% ఉంది అని చెప్పేసి అన్నారు. దాన్ని కంటిన్యూ చేయండి. ఆ 1% ఏంటనేది ఆయన అన్నది ఏంటంటే అసలు ఎవరింట్లో ఉండదు, ఒకవేళ కనుక ఎవరింట్లో అన్నా లేకపోతే వాళ్ళ కాళ్ళు కడిగి నెత్తిన పోసుకోవాలన్నాడు. కరెక్ట్, ఆ మాట వాస్తవం. అయితే ఇప్పుడు తను గమనించాల్సింది ఏంటంటే ఇంకో మాట కూడా చెప్పాడు. మన ఇన్స్టిట్యూషన్ లో చదివిన పిల్లలు IAS లో IPS లో చాలా ఉన్నత స్థానాల్లో ఉన్నారు. నిన్ను కూడా నేను ఎంతో ఖర్చు పెట్టి మిగిలిన పిల్లల కన్నా నీ మీద ఎక్కువ ఖర్చు పెట్టాను, అయినా కానీ నువ్వు ఈ రకంగా ప్రవర్తించావు, గుండెల మీద తన్నావు, నీ భార్య మాటినా అది ఇది అని చెప్పాడు. ఇప్పుడు ఏంటంటే ఇది సమాజంలో మధ్యతరగతి వాళ్ళు నేర్చుకోవాల్సిన గుణపాఠాలు ఉన్నాయి, ఉన్నత వర్గాలు. ఇప్పుడు రామ్మోహన్ రావు చెప్పినట్టు 50,000 లక్ష రూపాయలు పర్ డే పాకెట్ మనీ ఇస్తున్నప్పుడు ఈ కార్ యాక్సిడెంట్ లో చచ్చిపోతున్నారు. వాళ్ళు చచ్చిపోవటమే కాదు, బేదాళ్ళ మీద ఫుట్పాత్ల మీదకి ఎక్కించి బేదాళ్ళను కూడా చంపుతున్నారు. వాళ్ళు చచ్చిపోతే పెద్ద బాధపడాల్సిన అవసరం ఏం లేదండి. ఎందుకంటే అది వాడు పెద్ద కారు కొనుక్కున్నాడు, తాగాడు, బాగా స్పీడ్ గా వెళ్ళాడు, ఏ చెట్టుకో గుట్టకో కొట్టుకు చచ్చిపోతే పెద్ద ఇష్యూ కాదు. ఫుట్పాత్ల మీద ఎక్కువ ఇంకో 10 మంది బేదలను యాచకులను చంపుతున్నారు, లేకపోతే అమాయకులు చంపుతున్నారు, అది బాధపడాల్సిన విషయం. అట్లాగే ఇవాళ ఈయన
తర్వాత ఇంకోటి ఆ పిల్లాడు ఏమన్నాడంటే ఇది ఆస్తికి సంబంధించిన విషయం కాదు, ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం అని కూడా చెప్పాడు మనోజ్. ఒకవేళ నిజంగానే ఆత్మ గౌరవానికే సంబంధించిన విషయం అయితే వాళ్ళిద్దరూ ఒక రూఫ్ కింద ఉండాల్సిన అవసరం లేదు, ఇక అక్కడే పరిష్కారం దొరికేస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మోహన్ బాబు గారు గుర్తించాల్సింది ఏంటంటే సమస్యలు వచ్చినప్పుడు సమస్యకి 10 పరిష్కారాలు కూడా ఉంటాయండి. ఇప్పుడు అది ఆయన ఒక తండ్రిగా ఒక 70 ఏళ్ళు దాటిన వ్యక్తి కోటేశ్వరరావు గారు చెప్పినట్టు నువ్వు రాజ్యసభ పెద్దల సభలో కూడా ఉన్నావు, ప్రజా జీవితంలో ఉన్నావు, అనేక ఆటుపోట్లు చూసావు. ఇంకొక విషయం కూడా ఒప్పుకున్నాడు ఆయన, నేను కూడా షూటింగ్ లో కొట్టాననే ఇది ఉంది, కొట్టిన మాట కరెక్టే కానీ షూటింగ్ లో కొట్టానని చెబుతున్నాడు. అంటే ఇంటో కాదని, అంటే షూటింగ్ లో జయంతి లాంటి సీనియర్ నటిని కూడా ఆయన కొట్టాడంటే ఇంకా చాలా మందిని లేండి. సినిమా పరిశ్రమలో ఇప్పుడు చనిపోయి చాలా ప్రముఖురాలను కూడా ఆమె పట్ల కూడా ఈయన చాలా అనుచితంగా ప్రవర్తించాడు. అది మనం నోటితో చెప్పలేని అంశం. అది అంత బ్యాడ్ రిప్యుటేషన్ ఉంది దీనికి. తర్వాత ఎక్కడన్నా అద్దులకు సంబంధించిన సెటిల్మెంట్లు అలాంటి వాటిల్లో కూడా ఒక స్ట్రీట్ రౌడీ లాగా వెళ్ళి కూడా ఈయన వ్యవహారాలు నడిపిన చరిత్ర అనేకం ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఏమంటారండి, ఒక్కొక్కళ్ళు 40 మందిని ఐరికి తెచ్చుకున్నారు, వాళ్ళు ఏమంటారండి వాళ్ళని. ఇప్పుడు ఇక్కడ ఇంత డబ్బులుండి అతను కనుక అదే ఆత్మగౌరవం కనుక అయ్యంటే అసలు అక్కడ పరిష్కారం దొరికేసింది, అతను ఆ ఇంట్లో ఎందుకు ఉండాలి, వెళ్ళిపోవచ్చు. కానీ ఇంకోటి కూడా కొన్ని విషయాల్లో వాళ్ళ యూత్ ఎంత బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారనేది కూడా ఇందులో గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. తండ్రికి ఇంత ఆస్తి ఉంది కాబట్టి మనం ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు అతను ఇతరత్రా బ్యాడ్ అయినా ఒక తండ్రిగా ఇంత సంపాదించాడు, సరే ఒక కుటుంబాన్ని నడుపుతున్నప్పుడు ఈ వీళ్ళు ఇంత బాధ్యతారహితంగా కుటుంబంలో వ్యవహరించినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు, నీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు, నా స్వార్జితం అని. అది ఇవాళ యూత్ గమనించాలండి. ఎవరైనా తండ్రి ఆస్తిలో నాకు ఒక హక్కు ఉందనే ఒక కాన్ఫిడెన్స్ తోనూ ఒక ఫీల్ తోనూ అహంభావంతో ఉంటున్నారు. స్వార్జితం అయితే కనుక ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఈ అంశాన్ని కూడా మామూలు సమాజం కూడా గుర్తించాలి. ఇది పెద్ద పెద్ద వాళ్ళ కుటుంబాలు ఇంకొకసారి చెక్ చేసుకోవాలి. మన కుటుంబంలో కూడా ఇలాంటి అంశాలు వాళ్ళు బయటకు వచ్చింది కాబట్టి ఇది ఒక సోషల్ ఇష్యూగా డిస్కషన్ లోకి వచ్చింది. కానీ ఈ ఇందాక రామ్మోహన్ రావు చెప్పినప్పుడు ఇంటింటి రామాయణమే ఇది. కాకపోతే కొంత సౌండ్ ఎక్కువైంది, ఇది విజువల్ ఎక్కువైంది, పెద్ద స్క్రీన్ మీద ప్లే అయింది అంతే తప్ప, లేకపోతే ఇది అసాధారణంగా ఈయన కుటుంబంలో జరిగిందని కూడా మనం అనడానికి వీల్లేదు. ఇతను కొన్ని చెప్పిన అంశాలు ఇప్పుడు యూత్ కూడా గమనించాలి. ఒక్క నిమిషం ప్రసాద్ గారు, నేను ఎందుకు చెబుతున్నా అంటే చాలా మంది అహంభావంతో ఉంటున్నారండి. తండ్రి దగ్గర ఆస్తి ఉంది కాబట్టి. ఇప్పుడు నిజానికి నాకు తెలిసినంత వరకు కూడా ఆయన స్వార్జితమే, కష్టార్జితం ఇంకోట నేను చెప్పలేను. కాబట్టి ఏ పిల్లలు కూడా డిమాండ్ గా తల్లిదండ్రులను అడగలేమనేది ఎవరైనా గుర్తించాలండి. కోడళ్ళు కానీ, కూతుళ్ళు కానీ, కొడుకులు కానీ. అంతే తప్ప తండ్రికి ఇంత ఆస్తి ఉంది కాబట్టి మనం ఏదైనా చేయొచ్చు, ముసలాడి మీద దాడి చేయొచ్చు, లేకపోతే వాళ్ళ బౌన్సర్లు తీసుకురావచ్చు. ఒకడు 35 మందిని తెస్తే 40 మందిని ఇంకోటి తెచ్చుకోవటం. ఇది ఏంటంటే ఇది రౌడీలని తెచ్చుకుని ఒకటి కొట్టించుకోవటం. ఇది సమాజానికి ఒక బ్యాడ్ మెసేజ్ అయితే వెళ్తుంది. అంటే వీళ్ళు ఇందాక కోటేశ్వర అన్నారు, ఆయన ప్రజా జీవితంలో ఉండి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి తప్ప ఇలాంటి మెసేజ్ ఇవ్వకూడదని. ఒకవేళ అది జరిగినా కూడా దీని నుంచి గుణపాఠం తీసుకోవాలి తప్ప దీన్ని ఎవరు కూడా అనుసరించకూడదండి. చిన్న కుటుంబాలు దీన్ని గుణపాఠంగా తెచ్చుకుని అటువంటి పరిస్థితి మన ఇళ్లలోకి తెచ్చుకోకుండా అటు తండ్రులు, ఇటు కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు కూడా జాగ్రత్తగా మసులుకోవాలి అంతే. రైట్ సార్. కోటేశ్వర గారు, ప్రసాద్ గారు నేను సెలవు తీసుకుంటా. రైట్ సార్, థ్యాంక్ యూ. కోటేశ్వర గారు ఉంటారు సార్, క్షమించాలి. కోటేశ్వర గారు, మీ అనుభవంలో మీరు ఏదైనా సరే మోహన్ బాబు గారి దగ్గర ఫేస్ చేసిన ఏమైనా ఉన్నాయా సార్? నేను మొత్తం నా కెరీర్ మొత్తం కూడా 81 నుంచి పొలిటికల్ జర్నలిస్ట్ గానే ఉన్నాను తప్ప సినిమా రంగానికి సంబంధించి ఎలాంటి టచ్ కూడా లేదు. అయితే మన కుమార్ గారు చెప్పినట్టు గన్నవరం ఉదంతం సందర్భంగా ఆ విషయాలన్నీ తెలుసు నాకు అప్పుడు. ఆ విషయాలన్నీ కూడా, ఎందుకంటే అప్పుడు నేను విజయవాడలో పనిచేస్తున్నాను అప్పుడు. ఓకే, అవన్నీ తెలియటం తప్ప వ్యక్తిగతంగా ఎలాంటిది లేదు. కానీ సినిమాల్లో లేదా ఇతరత్ర వ్యక్తిగత జీవితంలో మోహన్ బాబు కుటుంబ సభ్యులు ఎలా వ్యవహరించారనేటువంటిది ఒక జర్నలిస్ట్ గా తెలుసు, లేదా సమాజంలో చెప్పుకుంటున్నటువంటి అంశాలన్నీ కూడా తెలుసు. కానీ ఎప్పుడు కూడా వ్యక్తిగత జీవితాల జోలికి వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే ఇందాక మీరు అన్నట్టు ఒక ఫ్యామిలీ గురించి మీరు ప్రస్తావన చేశారు. ఏ ఫ్యామిలీ అయినా ఎవరైనా కానీ అది దానికి సంబంధించి వాటిని బహిరంగంగా చర్చించడం అయితే నాకు ఇష్టం ఉండదు. ఎవ్వరూ అంత ఆదర్శంగా అయితే లేరు అని మాత్రం నేను చెప్పగలను.
ఇందాక మీరు అన్నారు మీడియా రోల్ గురించి. ఈ అవును. తాజా మోహన్ బాబు ఉదంతంలో మీడియా వ్యవహరించినటువంటి తీరు కూడా అసలు మోహన్ బాబు మామూలుగానే ఇరిటేట్ అవుతాడు మనిషి, తనకు నచ్చినటువంటి విషయం ఏదన్నా ఉంటే. ఉమ్. అటువంటిది ఇప్పుడు తన పర్సనల్ లేదా తన వ్యక్తిగతమైనటువంటి విషయంలో మరింతగా ఆయన రెచ్చిపోయాడు. కానీ తన హద్దులు మీరాడని మాత్రం ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఒక వయసు వచ్చిన తర్వాత ఎవరైనా కానీ, వయసులో ఉండగా ఎవరికైనా కొన్ని అవలక్షణాలు ఉంటాయి. కానీ ఒక వయసు వచ్చిన అవును. తర్వాత, అందులోనూ 2-3 రోజుల నుంచి ఈ వివాదం మీడియాలో నలుగుతున్న తర్వాత దాని ఇంప్లికేషన్స్ ఎట్లా ఉంటాయి ఏమిటి అనేటువంటిది కనీసం ఆలోచించాలి. అటువంటి ఉమ్. ఆలోచన లేకుండా మూర్ఖంగా వ్యవహరించాడు. దానికి తగినటువంటి ఫలితాన్ని కూడా అనుభవించాల్సి వస్తుంది చట్టపరంగా అనేది నేను చెప్పదలుచుకున్నాను. అలాగే జర్నలిస్టుల్లో కొంతమంది ఇదే నేను చెప్పాను కదా ఇందాక, సమయం సందర్భం లేకుండా వెళ్ళిపోయి మైకులు పెడతాం అనేది కూడా ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది అది సరైనటువంటిది కాదు. అది సోషల్ మీడియా అయినా లేకపోతే మామూలు సాంప్రదాయ మీడియా అయినా కానీ, టీవీ ఛానల్స్ కావచ్చు, పత్రికలు కావచ్చు, మనకు కూడా కొన్ని స్వయం నిర్ణీతమైనటువంటి కొంత ప్రవర్తన నియమావళి మనకు కూడా ఉండాలి. ఎథిక్స్ ఉండాలి కదా. అటువంటి నియమావళిని ఉంది, లేదని కాదు. నియమావళి ఉన్నప్పటికీ ఆ విషయాల్లో కొత్తగా జర్నలిజంలోకి వచ్చేటువంటి వాళ్ళు కానీ లేదా పాత వాళ్ళకి కానీ చాలా మందికి కనీసం అలాంటి నియమావళి ఉన్నది అనేటువంటి అంశం కూడా తెలియని పరిస్థితి. రెండోది అవును. మేనేజ్మెంట్లు అంటే ఇక్కడ జర్నలిస్టులకు వచ్చేసరికి సారీ ఎడిటర్లుగా ఉన్నటువంటి వాళ్ళు లేదా ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వాళ్ళు చేసేటువంటి ఫోర్స్ కూడా ఒక విధంగా, ఒత్తిడి. ఎందుకంటే అవును. ఒత్తిడి కూడా జర్నలిస్టులని అటువంటి వాటికి పురుగొల్పుతా ఉంది. ఎందుకు అంటే మేనేజ్మెంట్లను సంతృప్తి పరచాలంటే రేటింగ్స్ పెంచాలంటే సంచలనాత్మకమైనటువంటి విషయాల్ని ఎవరికంటే ముందు ఎవరు ఇవ్వాలనేటువంటి అవును. ఒక పోటీ, అవాంఛనీయమైనటువంటి పోటీ వాతావరణంలో ఇవాళ మీడియా ఉంది కనుక ఇది జరుగుతా ఉంది. ఏమైనప్పటికీ ఒకటి మాత్రం వాస్తవం, గతంలో అనేక ఉదంతాలు చూసాం. మేనేజ్మెంట్లు కొన్ని ఒక ఒక మన మెడికల్ కాలేజీ మేనేజ్మెంట్ ఒక ప్రముఖ ఛానల్ జర్నలిస్ట్ ని కొడితే, గదిలో బంధించి కొడితే, ఆ ఛానల్ తర్వాత ఆ మేనేజ్మెంట్ తోటి రాజీ పడింది. అందుకని ఓకే. జర్నలిస్టులు కూడా ఏ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళైనా కానీ తమ జాగ్రత్తలు తాము తీసుకోవాలి. మేనేజ్మెంట్ కోసం వెళ్ళి ఇబ్బందులు పాలు కావద్దు అని కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఎందుకు అంటే మేమంతా జర్నలిస్ట్ కోసం, ఆ జర్నలిస్ట్ కి అన్యాయం జరిగింది, ఆ మేనేజ్మెంట్ మీద చర్య తీసుకోవాలని ధర్నా చేస్తా ఉంటే వాళ్ళు కాంప్రమైజ్ కొంతమంది అయిపోయారు. కొన్ని యూనియన్లు వాళ్ళు ఆ ఛానల్ కి సంబంధించినటువంటి వాళ్ళు వెళ్ళి, ఎందుకంటే అది ఒక బలమైనటువంటి మేనేజ్మెంట్, వాళ్ళతోటి ఓకే. చేతులు కలిపిన తర్వాత ఏ విధమైనటువంటి పరిస్థితి వస్తుంది. అందుకని అంతే కదా. ఇవన్నీ ఇటువంటి ఉదంతాలన్నింటినీ కూడా గమనంలో తీసుకొని మన జాగ్రత్తల్లో మనం ఉండాలి అనేది కూడా నేను ఈ సందర్భంగా జర్నలిస్టులకి సలహా ఇవ్వదలుచుకున్నాను. రైట్ సార్, ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు కోటేశ్వర గారు. థాంక్యూ. మళ్ళీ రేపు కలుద్దాం.